తింటారు. కింద స్థాయిలో నాయకులు తిననీయరు. హ్మ్. ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకుంటారు. ఇదే నడుస్తది. హ్మ్. డీఎంకే తీరేంటంటే కింద తినమంటారు, పైన తింటుంటారు. 2 రకాలుగా ఉంటది. హ్మ్. అక్కడ ఒకసారి ఆళ్ళు, ఒకసారి వీళ్ళు అధికారంలోకి వస్తుంటారు. హ్మ్. ఆంధ్రాలో కూడా ఇప్పుడు అంతే. హ్మ్. జగన్మోహన్ రెడ్డి జయలలితకి డూపు. హ్మ్. అదే సందర్భంలో ఈయన కరుణానిధి స్టైలు. హ్మ్. కరుణానిధికి వారసుడు ఎట్టొచ్చాడో అట్లాగే. హ్మ్. ఇప్పుడు ఈయనకి చ ఇప్పుడు జయలలితని ఎంజీఆర్ ఏం వారసురాలిగా అనౌన్స్ చేయలే. హ్మ్. ఆళ్ళ ఆవిడ ఉండగా గొడవపడి ఈవిడొచ్చింది. హ్మ్. సాధించింది. అట్లాగే రాజశేఖర రెడ్డి బతికుండగా ఈయనేం వారసుడిగా అనౌన్స్ చేయలే. అవును. కొట్లాడొచ్చాడు. హ్మ్. వ్యవహార శైలి కూడా అంతే. జయలలిత సభకు పోయేది గాదు. కరుణానిధి సభకు పోయేవాడు అవును. గాదు. అవును. అవును. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు కూడా ఏదో ఒక కారణం చెప్పేసి సభకి ఎగ్గొట్టేశారు. అదే. అవును. 3 ఏళ్ళు. హ్మ్. కాకపోతే ఆయన 2 ఏళ్ళన్నా వచ్చాడు. అదే ముందొచ్చారు. ఆ! అవును. ఈయన స్టార్టింగ్. అసలే ఎళ్ళట్లేదు స్టార్టింగే. హ్మ్. అదేమంటే రేపటి దీనికెళ్తాము బడ్జెట్ సెషన్స్‌కి అంటున్నారు. హ్మ్. చూద్దాం. ప్రతిపక్ష హోదా రాకపోవడం కూడా ఆయన కొంచెం అవమానంగా ఫీల్ అవుతున్నారా? ఏం ఫీల్ జగన్. అయితే ఏంది జనం ఇవ్వాలి గాని, హ్మ్. ఆయన ఫీల్ అయ్యేదేంది నాకు అర్థం కాలా. అదేలే. పవన్ హ్మ్. కళ్యాణ్ చూసి నేర్చుకోమనండి. హ్మ్. 10 ఏళ్ల పాటు ఆయన. హ్మ్. లేదు 2009 నుంచి లెక్కేస్తే ఏ లెక్కేసుకోవాలా? 24 అంటే 15 ఏళ్ల పాటు ఆయన. హ్మ్. 15 ఏళ్ల రాజకీయాల్లో సాధించింది ఏం లేదు మొదటంతా. అవును. ఇంతకాలం అవమానాలు పడ్డాడు, మాట పడ్డాడు. హ్మ్. వీళ్ళే ఎక్కిరించారు కదా! హ్మ్. తనకు తానే 2 సెట్‌లో ఓడిపోయినాడని. హ్మ్. మరి రాజకీయం చేశాడు కదా ఆయన.